ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. వెంకటగిరి పోలీస్ స్టేషన్ వద్ద బాలాయపల్లి మండలంలోని పలు గ్రామాల్లోని గ్రామీణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి వెంకటగిరి సీఐ ఏవి రమణకు విన్నత పత్రంను అందజేశారు. ఇప్పుడు అంటే చెప్పేది కూడా ఏంటంటే కై నాది నువ్వు అంటే అది ఎవరికి ఇచ్చావు డబ్బు అంటున్నాను కొనుక్కున్నాం మేము నీకే దాని గురించి నీకు ఇబ్బంది లేదమ్మా. కేసు మేము కూడా మా నెట్టింట్లో కూకొని మొత్తం జీవాలం ఇచ్చాడు. సంఘాలు వస్తున్నారు, 5 సంఘాలు వచ్చారు ఆడికి. అసలు ఎవరు చెప్పడం కాదు. మన ఆంధ్రాలో వచ్చాడు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి తగిన చర్య తీసుకుంటామమ్మా. దాని పెట్టిన కేసులన్నీ కూడా వెరిఫై చేసి అది తప్పుడైతే తప్పు రిఫర్ చేస్తాం. పోలీస్ స్టేషన్కి వచ్చాడంట. తరుముకున్నాడు. నిన్న తరుముకున్నాక సంసారం కాళ్ళు కూడా నడుపుతానంటే వెళ్ళిపోయాడు. సరే ఏం చేసేది బయట చేయదు కదా, చేసేది ఏదో అది చేస్తాంలే. అది చేస్తాం ఏం చేయాలి. నరికేది మనుషులు నరికితే పోతా ఉంటాడు. తర్వాత వాళ్ళు నేను ఆ పై ఎలక్షన్ ఉంటుంది బాగానే అదన్నీ అక్కడ అమ్మబాక రేపు మీ అమ్మ వచ్చినా వాళ్ళు అప్పుడు ఉంటారు కబులు చేస్తారు వచ్చి నీకు నేను అమ్ముతానని మాట మని అమ్ముతాను 40,000కి. నేను అడిగితే నా మాట ఎంత తర్వాత ఇద్దరు బిడ్డలు కడిగినారు, వాళ్ళందరూ అయిపోయింది. ఇప్పుడు అది కూడా అయిపోయింది. 3 సంవత్సరాలు తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వచ్చేసి తిరగొచ్చేసి కోడిని అడ్డం తీసేసి నీళ్లు బాగా నిమ్మ తోట బాగా అంతా తోడుకొని నీళ్ళే పెట్టుకున్నారు. సన్నా వాళ్ళు వీళ్ళు 3 సంవత్సరాలు రాలే వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క. నేను అప్పుడు కూడా వాళ్ళ అమ్మకు పోయి చెప్పినామే నీ స్టోన్ అమ్మేసినాడు నీ కొడుకు, దాన్ని ఏది అంటే మాకు పర్లేదు అన్నారు. ఇప్పుడు సీఎంఓ సార్ వచ్చేసి తిరగొట్టేసి వీళ్ళు నిమ్మ చెట్లు బాగా అన్ని చేసుకున్నారు. తిరగొట్టి వాడు నిమ్మ చెట్లు నరికిచ్చేసి మనసులు పెట్టి అదైతే నిమ్మనైతే బాగా వేసేసి వాళ్ళోళ్ళే కుంటోడోళ్ళే వాళ్ళ అక్క కొడుకులు వాళ్ళ మేనమామ కొడుకులే తప్పకొట్టేసారు. నేను అప్పటికి అడిగినవరే ఇది ఈ పని చేయిస్తాను. ఆ రోజు నేను అమ్మొద్దని చెప్పినాను అంటే నేను మనసులు పెట్టి కొట్టిస్తాను నీకేమే మా స్థలంతో పని అని అడిగినాడు. అప్పటి నుంచి నా బిడ్డని నాకు దూరం చేసి నాతో కలగడు. ఓడితోనే ఉన్నాడు. నా ఓడి మాట ఎంత ఉంది, నా మాట ఎంత ఉంది. పాపం అమ్మ ఆ రోజు నేను అమ్ముతాను కదా, నువ్వు అమ్మినావు కదా, నీ పొద్దు అంటే నీకు ఎందుకమ్మా అడ్డం జరగాల నీకు తెగవుతుంది. నేనేం చేస్తాను కాళ్ళు దానికి కూడా ఆ పని చేయి సార్ మాత్రం కదా నేను ఉంటాను కదా. చాలా కేసులు ఉన్నాయి అక్కడ. గుడ్లు తగలబెట్టినాడు, గూడ్లు కొట్టి గుడ్లు తగలబెట్టేసినాడు. దాన్ని ఏమంటారు 5 మంది పోలీసులు తీసుకొని మా పోలీసు నాకు అమ్మారుండే కాళ్ళు నా కొడక 5 మంది పడుతుందరా ఆవిడ తప్పు పూర్తి
మళ్ళీ అది వచ్చింది కొడుతుంది కన్నీ ఆడ పంపించేది అక్కడ నా కొడుకు సార్ వాళ్ళు ఏం చేయలేకున్నాను సార్ ఏం మాట్లాడినా మనం మాట్లాడుతున్నా ఓట్ చేసుకుని అక్కడ పెట్టడం మేము వాడలేక అసలు నిలబడలేకుండా ఒక కేసు ఒకటి కేసు కాదు కట్టుకోలేకుండా చేస్తాం అన్న సార్ సొంత అన్న వెంకటరమణ అన్న మీరు ఏ ఊరు ఓజిల్ మండలం కదా ఓజిల్ మండలంలో కూడా చాలా కేసులు చూపించినాడు 47 ఉన్నాయి సార్ మా ఓజిల్ మండలం ఊళ్ళో 10 కూడా పెట్టారు 7 మంది మీద మొన్న అంత మార్కెట్ కాంపిటీషన్ తర్వాత గేటు అన్ని తప్పుడు కేసులు పెడుతుంటాడు కేసులు పెడుతుంటాడు ఊళ్ళో అందరినీ బెదిరిస్తుంటాడు కేసులు నేనేం చేసి బరువులు కట్టేది బాగా అన్నారు అన్న దొంగపరిని కట్టిండ్రు అన్న నా కొడకను పెద్దరే ఉద్దేశంలో ఉంటావు నా కొడకని చెప్పి నాకు నా ముందరే పోసుకొని జామ్ పెట్టి కేసు పెట్టారు సార్ ఊళ్ళో లింగారెడ్డిపల్లిలోనే సార్ ఆ దొంగపరులు ఎత్తేసి భోజనం అన్నాం సార్ ఆ దొంగపరులు నైట్ ఎత్తేసి బర్రెలు పలానోడు ఎత్తేసి నా మీద కోసుకొని కేసు పెట్టారు ఓజిల్లోనే సార్ నా మీద నాకు కూడా సార్ మనం రేపు 10వ తేదీ సార్ మొన్న నెలలో పోయి వచ్చినాం సార్ వైద్యాలకు నా భార్య మేము తిరుగుతున్నాం సార్ అన్ని తప్పుడు కేసులు సార్ మంచి కేసు ఒక్కటి పెట్టలేదు సార్ మా మండలంలో అడగండి సార్ కావాలంటే ప్రతి ఒక్కరిని చేపిస్తున్నాం సార్ సొంతమా మా పెదనాన్ని కొడుకుంటే వాడు మేము అసలు ఏమనేది ఏం లేదు వాడికి ఎప్పుడు దాగినాడంటే ఆ ముద్దు పోసుకోవడమా కేసులు పెట్టడం ఒక నెల ఉన్నామే 13 కేసులు పెట్టాడు ఓజిల్లోనే 13 కేసులు పెట్టాడు 13 కేసులు మొన్న కూడా సరే నేను వాయిదాలు పోయిస్తే ఎంతమంది నేను 7 మంది చెప్పి రాయలేదా వాళ్ళు పోలీసు రైట్లో బోర్డు చూసి ఫ్యామిలీస్లో పోతారా సార్ కేసులో ఫ్యామిలీస్లో పోతారా అందుకని కేసులు ఫాల్స్ కేసు అనేది కొన్ని వాయిదా పెట్టినారు కొన్ని తేడా పెట్టారు స్టేషన్ అందులో ఇల్లు ఎక్కలాంగలేపాయి ఆ పిల్లకాయలు తీసుకుని పోతుందా ఇంక ఓల్డే సెల్లిపోటు అవుతున్నారు మేము ఎన్ని చెప్పినా కూడా మాదైతే అసలు సెల్లిపడలేదు అసలు పట్టు వేసింది తీసుకొచ్చారంటే తర్వాత మళ్ళీ పక్కనకి వచ్చి ఏదో అట్లా చేసుకుని ఆయన ఎందుకు పోసుకుంటాడు ఎక్కడికైనా వెళ్తాడు మళ్ళీ ఆడ పోయి కాగితం ఇచ్చారు సార్ రోజులు ఇచ్చారు సార్ ఫోన్ చేసి చెప్పాను సార్ నేను మాట్లాడతానని చెప్పి సార్కి ఏం చెప్పారేమో మళ్ళీ నాకైతే పిలిచేలా నన్ను ఏం చేయాలి నేనైతే 2 రోజుల తర్వాత తీసుకుని దూరంలో కొత్త వెహికల్ ఇచ్చేసాను సార్ గొలుసులే మనకి గొలుసులైనటువంటి ఏమీ లేదు మనకు మామూలుగా పెట్టుకుంటారు కదా ఏంటది కదా ఆ డబ్బులు కూడా ఇలా అక్కడి నుంచి ఆ నుంచి వాళ్ళతో వెళ్తే ఫోన్ చేయించేది బెదిరించేది అని చేసేటప్పుడు సరే ఇంకెందుకు అని చెప్పి 2 రోజుల తర్వాత ఆయన గూడూరు కదా తీస్తానని చెప్పి తీయించేస్తాను సాక్ష్యం కూడా వాళ్ళు అప్పే సార్ మొత్తం సార్ ఇవే సార్ వచ్చి అబ్బాయికి అంత నేను వీటినే మాట్లాడు నా కూతురు మనం రాదు ఎంత అది పెడితే ఒడి తెచ్చుకోలేకపోతున్నాను ఈసారి ఏదో దాన్ని ఎవరికి ఇచ్చినోడు ఏమైపోయింది ఒరేపోతే పోయింది మళ్ళీ నేను తీసిస్తాను మాట్లాడన్నా ఆ రోజు కూడా అన్నా కొడుకు అవి నీకెందుకు ఓడికారా పెట్టేసి సార్ డబ్బులు లేవు గొలుసులు తీస్తావా నువ్వు చేసింది చేస్తాను అప్పు తీర్చినట్టు ఆయన ఏడ్చిన ఆ రోజు నేను దుర్మార్గం రా నీదా ఏడుస్తున్నాడు రా మన తప్పురా 2000 పెట్టి నేను తీస్తారు మొత్తం వదిలేరంటే వదలకొద్దోడిని ఓడి చేసేది సార్ నువ్వు గమ్మునుండు పక్కనుండు అని ఆయమ్మి ఓడు ఒక్క మాట అయిపోయినారు సార్ నన్ను పెట్టి తప్పుడు కేసులు పెడతాడు ఓకే
కాలుకూర అయితే మా పక్క నుండి వాళ్ళ బంధువు వాళ్ళ నాన్న ఆడ మాట్లాడతారు అబ్బాయి ఆడకొచ్చి తాగేసి స్టోర్ వ్యూ నంచుకొని ముందు ఆగడం చూడండి సార్ స్టోర్ వ్యూ నంచుకొని మాత్రం ముందు ఆగని అసహ్య కడతాడు కొద్దిపోతే తాగితే వాడు ఏం మాట్లాడారు లింగారెడ్డిపల్లి అంటే మనకి అత్తగారి ఇల్లా ఆలయపల్లి మండలం అమ్మాయి చేసుకున్నాడు స్టోరీ తీర్చా నాకు 3 వేలు ఉంటారని చెప్తాడు సార్ 3 వేలు ఉంటారు వాళ్ళు కానీ తెలుసుకుంటే మీరు ఉంటారని చెప్తాడు ఏం చేయలేదు సార్ ఇప్పుడు ఏం చెప్తున్నాడు మళ్ళీ పోయినని మనం డబ్బులు లేకపోతే ఏదో ఒకటి జరిగిపోయినట్టు